Hi, good evening to everyone. Welcome to Equitas Research. So ఈ రోజు ఫ్రైడే వీకెండ్ బ్లాక్ ఫ్రైడే లాగా మనకి బోత్ ఇండిసెస్ లో కనిపించింది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 1.5% ఫాల్ అనేది సింగిల్ డే లో చూసాం. సో నిఫ్టీ గమనిస్తే మాత్రం మనకి ఈ రోజు ఒక ఫ్లాట్ ఓపెన్ గమనించాం. మార్నింగ్ 9 పాయింట్స్ తో 23,960 దగ్గర ఓపెన్ అవడం చూసాం. సో అక్కడి నుంచి ప్రీవియస్ డే హై అయితే ఉందో 24,004. సో దాన్ని బ్రేక్అవుట్ చేసింది హై సైడ్ 24,065 దాకా రావడం చూసాం. బట్ ఆ గ్యాప్ ని ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. సో ప్రీవియస్ డే 2 days బ్యాక్ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. సో మేబీ మార్కెట్ లో ఇక్కడ నుంచి ఈ రోజు నిఫ్టీ చూసుకుంటే మాత్రం నా ఉద్దేశంలో 200 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 23,692. సో దాన్ని కూడా బ్రేక్ డౌన్ చేసింది ఈ రోజు లాస్ట్ 30 minutes లో. సో మేబీ మనకి నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఒక కరెక్షన్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. మండే రోజు కూడా ఓపెనింగ్ అనేది చాలా క్రూషియల్ ఉంటుంది. బిలో 200 DMA బిలో క్లోజ్ ఓపెన్ అవుతే మాత్రం మనకి ఇంకా ఫర్దర్ గా ఫాల్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. సో సపోర్ట్ చూసుకుంటే మాత్రం మనకి 23,330 అనేది ఒక సపోర్ట్ కనిపిస్తుంది మండేకి. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ లో 23,263. సో అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం మనకి ఫర్దర్ గా షార్ట్ టర్మ్ లో ఒక బేరిష్నెస్ అనేది అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో విత్ సెల్ ఆన్ రైల్స్ మోడ్ లోనే మనకి మార్కెట్ కనిపిస్తుంది కాబట్టి సో మార్కెట్ లో కొద్దిగా కాషియస్ ఉండమని నా అభిప్రాయం. సో మన టెక్నికల్ గా కూడా మన గతంలో కూడా కన్ఫర్మ్ చేశాం 20 DMA బిలో వస్తే ఎప్పుడైతే మార్కెట్ వస్తుందో అక్కడ నుంచి మనకి కొంచెం సైడ్ వేస్ నుంచి బేరిష్ కి వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది. కాబట్టి థింగ్ ఏంటంటే 200 DMA ని కూడా బ్రేక్ చేసింది. ప్రీవియస్ స్వింగ్ లోని ఇంకా కట్ చేయలేకపోయింది కాబట్టి నిఫ్టీ పరంగా మేబీ ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మాత్రం అప్ 20 DMA బార్ దాకా వచ్చే ఆస్కారం కమింగ్ సెక్షన్ లో కనిపిస్తుంది. రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే నిఫ్టీకి 23,690 అండ్ 23,782. సో ఇక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ రేంజ్ చూసుకుంటే మాత్రం 23,263 నుంచి 23,872. సో 600 పాయింట్స్ లో అభిషేకం ట్రేడ్ అయ్యే ఆస్కారం కమింగ్ సెక్షన్ లో మనకి నిఫ్టీ కనిపిస్తుంది. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం సో లాస్ట్ 3 days నుంచి మనకి డాక్టర్ స్లెడ్డిస్ ఎంత బాగా మనకి పెర్ఫార్మెన్స్ ఇస్తుందో సో ఈ రోజు కూడా ఒక స్టేజ్ లో 4.5% దాకా ర్యాలీ చూసాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకి 1.15% అనేది ఇందులో స్టాక్ గెయినర్ లో నిలిచింది. సో ఐసిఐసిఐ బ్యాంక్ స్వల్ప లాభాల్లో 0.1% ర్యాలీ రావడం చూసాం. అండ్ నెస్ట్లే ఇండస్ట్రీస్ కూడా మనకి అరౌండ్ 0.6%. అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ కాంపోనెంట్స్ లో ట్రెండ్ 4% ఫాలో అయింది. అలాగే టెక్ మహేంద్ర, M&M, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లా స్టాక్స్ అన్ని ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనకి నిఫ్టీ కాంపోనెంట్స్ లో కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు కూడా ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. అరౌండ్ 1.5% ఫాలో అయింది ఈ స్టాక్ కూడా, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇండస్. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఈ రోజు చూసుకుంటే మాత్రం మార్నింగ్ 51,401. సో ఒక 170 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది. సో అక్కడ నుంచి మనకి బ్యాంక్ నిఫ్టీ గమనిస్తే మాత్రం ఒక్క 15 minutes క్యాండిల్, నెక్స్ట్ 15 minutes క్యాండిల్ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అయింది. అప్ టు 51,629 దాకా రావడం చూసాం. అక్కడ నుంచి ఎవ్రీ 15 minutes క్యాండిల్ మనకి బుల్స్ డామినేట్ లేకుండా బేర్స్ దే డామినేట్ పై అప్పర్ హ్యాండ్ లాగా మనకి ఎవ్రీ 15 minutes క్యాండిల్ లో సెల్ ఆన్ రైజ్ లాగానే మనకి బ్యాంక్ నిఫ్టీ పడతా పోయింది. సో మనకి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు చూసుకుంటే మాత్రం 50,609 దాకా రావడం చూసాం. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం మనకి ఈ వీక్ లో ఒక్క మండే అండ్ థర్స్డే ఈ 2 days గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. రెస్ట్ ఆఫ్ 3 సెక్షన్స్ మనకి రెడ్ క్యాండిల్ రావడం చూసాం. ఈ త్రూ ఆఫ్ ది వీక్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 53,738 నుంచి ఈ రోజులో 50,609, అరౌండ్ 3,000 పాయింట్స్ అనేది సింగిల్ డే లో 1 week లో ఫాలో అవడం చూసాం. అరౌండ్ 5% బ్యాంక్ నిఫ్టీ సింగిల్ వీక్ లో ఫాల్ అయింది ఈ రోజు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఇంత ఫాల్ అనేది మనం చూడలేకపోయాం. బట్ ఈ రోజు మాత్రం మనకి ఒక సింగిల్ ఫార్మేషన్ లోనే చాలా పడిందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీకి కమింగ్ డేస్ లో సపోర్ట్ చూసుకుంటే మాత్రం మనకి నిఫ్టీ 200 DMA కట్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో థింగ్ ఏంటంటే 200 DMA ని రెస్పెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ 15 minutes లో మనకి పుల్ బ్యాక్ రావడం చూసాం బ్యాంక్ నిఫ్టీలో. అరౌండ్ మనకి 50,609 నుంచి 300 పాయింట్స్ ఫుల్ బ్యాక్ రావడం మనకి బ్యాంక్ నిఫ్టీలో గమనిస్తున్నాం. సో నెక్స్ట్ వీక్ కి సపోర్ట్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 50,634 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది బికాస్ ఆఫ్ 200 DMA బార్ వాల్యూ. సో దాని రెస్పెక్ట్ ఇన్ కేస్ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ లో సో 21st November ఏదైతే వచ్చిందో మనకి 13th November ఏదైతే వచ్చిందో ఆ లో మనకి ఫస్ట్ సపోర్ట్ ఉండే అది స్వింగ్ లో ఉండే ఆస్కారం కనిపిస్తుంది 49,904. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే ఫర్దర్ గా వీక్నెస్ వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా అప్రమత్తంగా ఉండమని నా అభిప్రాయం. రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి 51,212.
సో అదొక ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాన్ని అధిగమిస్తే 51,858 దాకా వెళ్లే ఆస్కారం కనిపిస్తుంది. బోత్ ఇండిసెస్ కి మనకి హై సైడ్ లో చూసుకుంటే ఒక బూలిష్ గ్యాప్నెస్ ఉంది. సో అది మనకి 2 days బ్యాక్ వచ్చిన మనకి వెనస్డే అంటే థర్స్డే రోజు ఓపెన్ అయినప్పుడు మనకి గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది. సో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం నెక్స్ట్ కమింగ్ సెషన్ లో కనిపిస్తుంది కాబట్టి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సో డెఫినెట్ గా ఆ గ్యాప్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. ప్రీవియస్ స్వింగ్ లో కట్ అయితే మాత్రం ఆ గ్యాప్ ని హైడ్ చేసి మనకి మార్కెట్ ఫర్దర్ గా వీక్నెస్ వెళ్లే ఆస్కారం మనకి కమింగ్ సెక్షన్స్ లో మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటే పాజిటివ్ ఉంది 0.1%. టాప్ లూజర్స్ చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 5% ఫాలో అయింది, ఇండస్ఇండ్ బ్యాంక్ 3.5%, యాక్సిస్ బ్యాంక్ 3%, కెనరా బ్యాంక్ 3%, ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి 3% అనేది ఫాలో అవడం మనకి ఈ రోజు గమనిస్తున్నాం. సో సెక్టార్ వైజ్ చూసుకుంటే మాత్రం ఈ రోజు ఏ ఒక్క సెక్టర్ అనేది లేదు. లైక్ మెటల్స్ గానీ ఫార్మా గానీ, సో కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో ఫార్మా మంచి పెర్ఫార్మెన్స్. సో ప్రతి సెక్టర్ అనేది ఈ రోజు మీడియా గానీ అన్ని సెక్టర్స్ లో మనకి ట్రేడింగ్ రెడ్ లోనే మనకి క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. సో ట్రేడెడ్ ఇన్ రెడ్ అని చెప్పుకోవచ్చు. సో ఒక రియాలిటీ అండ్ ఐటీలో మాత్రం మనకి లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్ లో ఐటీ వచ్చేసి మనకి ఒక పుల్ బ్యాక్ వచ్చింది. మంచిగా కోఫోర్స్ లాంటి ఒరాకిల్ లాంటి స్టాక్స్ ని ఆల్ టైమ్ హైని బ్రేక్ ఇచ్చింది. బట్ థింగ్ ఏంటంటే ఈ రోజు రియాలిటీ అండ్ ఐటీ డ్రాగ్ చేసింది 2% డౌన్. 2% దాకా మనకి రియాలిటీ స్పేస్ అండ్ ఐటీ స్పేస్ లో పడడం చూసాం కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని నా అభిప్రాయం. సో రేపటికి మనకు ఒక 55th జిఎస్టీ కౌన్సిలింగ్ మీట్ ఉంది కాబట్టి సో రేపు ఆ స్టేట్మెంట్ కోసం మనకి మార్కెట్ ఈ రోజు దాన్ని డైజెషన్ చేస్తుందా అనేది మనకి మండే రోజు తెలుస్తుంది. సో మేబీ ఏదైనా పాజిటివ్ వస్తే మాత్రం మార్కెట్ మండే రోజు ఒక గ్యాప్ అప్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి మార్కెట్ లో కొద్దిగా ప్రీవియస్ స్వింగ్ లోస్ మాత్రం కట్ అవుతే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ చూసే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. సో కొద్దిగా మార్కెట్ లో లిక్విడ్ క్యాష్ లో ఉండమని నా అభిప్రాయం. ఎందుకంటే మార్కెట్ లో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫర్దర్ గా ప్రీవియస్ స్వింగ్ లోస్ ఏదైతే ఉందో ఆ దరిదాపుకు రావడం కాబట్టి మేబీ దాన్ని బ్రేక్ ఈవెన్ ఇస్తే మాత్రం డౌన్ సైడ్ లో బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ చూసే ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ వ్యూవర్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.